హాయ్ అండి, నమస్తే. ఈరోజు మీకు నేను ఏం చూపిస్తానంటే దారకొండ దారాలమ్మ తల్లి ఆలయం. ఇది విశాఖ జిల్లా ఏజెన్సీలో ఉంది. ఈ దారాలమ్మ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారండి. ఘాట్ రోడ్ మధ్యలో ఉంటుందండి ఈ గుడి. చాలా బాగుంటుంది. వేరే ప్రాంతాల నుంచి కూడా ఈ అమ్మవారిని చూడడానికి వస్తారండి. చాలా ఫేమస్ ఈ గుడి. చూసారు కదండి, ఇది మొత్తం అంతా ఫారెస్ట్ ఏరియా. ఈ ఫారెస్ట్ ఏరియాలోనే అమ్మవారు ఉంటారు. ఈ ఘాట్ రోడ్లో ప్రయాణం చేసే భక్తులకి ఎటువంటి ఆపద రాకుండా ఈ అమ్మవారు కాపాడతారని భక్తులు నమ్ముతారు. ఇది దారకొండ ఊరండి. ఇక్కడ నుండి మనం 5 కిలోమీటర్స్ వెళ్ళాలండి. 5 కిలోమీటర్స్ ఘాట్ రోడ్ ఎక్కిన తరువాత మనకి ఈ ఆలయం కనిపిస్తుంది. గుడి అయితే చాలా ఫేమస్ అండి. ఇదంతా దారకొండ ఊరైతే చాలా చిన్నది, పెద్ద గ్రామమేం కాదు. ఈ ఊరు దాటిన తరువాతే ఘాట్ రోడ్ ఎక్కాలి. ఘాట్ రోడ్ మధ్యలోనే దారాలమ్మవారి గుడి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ కోతులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ గుడి యొక్క స్పెషల్ ఏంటంటే ఇక్కడ నైట్ టైంలో పులి తిరుగుతూ ఉంటుందంట ఆలయ ప్రాంగణంలో. చాలామంది ఆ పులి రావడం కూడా చూసారంట. మనం కూడా ఈ గుడిని చూసేద్దాం రండి. మీరు చూడడానికి రెడీగా ఉన్నారా? నేనైతే చూపించడానికి రెడీగా ఉన్నాను. మొత్తం అంతా ఫారెస్ట్ మధ్యలోనే ఈ గుడి ఉంటుంది. చూసారు కదా, ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయింది. రోడ్ అంతని ఏమీ బాగోలేదు. రోడ్ అంతా గతుకులుగా ఉంది. కానీ ఎలాగైనా అమ్మవారిని దర్శించుకోవడానికి కొండ మీదకైతే వెళ్ళాలి. అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఈ అమ్మవారిని దర్శించుకోవాలండి. ఈ గుడి కానీ మీకు తెలిసి ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఘాట్ రోడ్ దాటి గుడికి దగ్గరలో ఉన్నాము. ఇప్పుడు మేము గుడి దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ చాలా వెహికల్స్ అయితే వచ్చి ఉన్నాయి. అమ్మవారిని చూడటానికి చాలామంది వచ్చారు. చూసారు కదా, గుడికి ఎంటర్ అవుతున్నాము. గుడి ముందంతా ఇలా ఉంటుంది. మనం ఇంకా కొంచెం ముందుకి వెళ్ళాలి గుడి దగ్గరికి వెళ్ళాలంటే. మేమైతే ఇప్పుడు గుడి లోపలికి వెళ్తున్నాము. మీరు కూడా చూడండి. ఇప్పుడైతే మేము గుడి లోపలికి వచ్చేసాము. రండి, అమ్మవారిని అయితే దర్శించుకుందాం. దారాలమ్మ అమ్మవారిని ఇప్పుడు మనం దర్శించుకుందాం. పూజారి గారు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ అమ్మవారిని విగ్రహం బయట పెట్టడం వల్ల ఇక్కడ వెళ్ళే వెహికల్స్ ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకొని వెళ్ళేలాగా ఉండటానికి విగ్రహాన్ని బయట కూడా ప్రతిష్ఠించారు. మనకి దారిలో ఉండే కాపలా కాసే దారాలమ్మ తల్లికి మనకి తోడుగా ఉండే దారాలమ్మ తల్లి వారిని దర్శించుకుందాం. ముందైతే ఇక్కడ ఈ విగ్రహాలే ఉండి తర్వాత వేరే విగ్రహాలని ప్రతిష్ఠించారు గుడిలో. డే టైంలో అయితే మనము ఇక్కడ రూమ్ తీసుకుని ఉండవచ్చు. నైట్ టైంలో అయితే మాత్రం ఇక్కడ ఏమీ ఉండవు, ఎవ్వరు కూడా ఉండరు. గుడి మూసి ఉన్న ఇక్కడ ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ కూడా ఈ అమ్మవారిని దర్శించుకుని అప్పుడు వాళ్ళు వెళ్తారంట.